వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి వైభవంతో పాటు విజయనగరాన్ని పరిపాలించిన రాజవంశాల గురించి, ముఖ్యమైన రాజుల గురించి తెలుసుకుందాం. సంగమ వంశానికి చెందిన హరిహరరాయలు బుక్కరాయలు 1336లో విద్యారణ్య స్వామివారి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. దానితో పాటు తుంగభద్ర నది ఒడ్డున సంపన్నమైన హంపి అనే రాజధాని నగరాన్ని నిర్మించారు. ఈ రాజ్యంలోని సాధారణ ప్రజలు కూడా ధనవంతులని, వారు విలువైన ఆభరణాలను ధరించారని విజయనగరాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు నికోలో కొంటి, పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పేస్, పర్షియన్ రాయబారి అబ్దుల్ రజాక్లు పేర్కొన్నారు. హంపిని ప్రపంచంలోని అత్యంత అందమైన నగరంగా వారు వర్ణించారు. దేశ విదేశాల నుంచి ఎంతోమంది పర్యాటకులు హంపికి వస్తుంటారు. హంపి కర్ణాటక రాష్ట్రంలో ఉంది. 1986లో హంపిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. అద్భుత శిల్పకళా నైపుణ్యం గల అనేక ఆలయాలు హంపిలో ఉన్నాయి. హంపిలో ప్రధానమైనది విరూపాక్ష స్వామి ఆలయం. ఇది పరమశివుని ఆలయం. ఈ ఆలయ గోపురం నీడ ఒక పర్టిక్యులర్ ప్లేస్లో తలకిందులుగా పడుతుంది. రెండవది విజయ విఠల ఆలయం. 50 రూపాయల నోటుపై గల అద్భుత రాతి రథం లేదా స్టోన్ చారియట్ ఈ ఆలయంలోనే ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఒరిస్సాపై దండయాత్ర సమయంలో రథం ఆకారంలో ఉన్న కోనార్క్ సూర్య దేవాలయాన్ని చూసి ఆకర్షితులై అటువంటి రథాన్నే హంపిలోని విజయ విఠల ఆలయంలో నిర్మించాడు. కృష్ణ దేవాలయం, హజార రామ దేవాలయం, అచ్యుతరాయ దేవాలయం మొదలైన ఎన్నో అద్భుత దేవాలయాలు హంపిలో ఉన్నాయి. రాబర్ట్ సీవెల్ రచించిన ఎ ఫర్గాటెన్ ఎంపైర్ పుస్తకం ద్వారా విజయనగర రాజ్యం గురించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయనగరాన్ని మొత్తం 4 రాజవంశాలు పరిపాలించాయి. అవి సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అరవీడు వంశం. విజయనగరాన్ని పరిపాలించిన మొదటి రాజవంశం సంగమ వంశం. శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశానికి చెందినవారు. విజయనగరాన్ని పరిపాలించిన చివరి రాజవంశం అరవీడు వంశం. ఇప్పుడు మనం ముఖ్యమైన విజయనగర రాజుల గురించి తెలుసుకుందాం. మొదటి దేవరాయలు సంగమ వంశానికి చెందినవారు. వీరు 1406 నుంచి 1422 వరకు విజయనగరాన్ని పరిపాలించారు. మొదటి దేవరాయలు తుంగభద్ర నదిపై బ్యారేజీని నిర్మించాడు. ఇది వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడింది మరియు నీటి కొరతతో బాధపడుతున్న ప్రజల కోసం తుంగభద్ర నుంచి రాజధాని హంపి వరకు కాలువలను తవ్వించాడు. రెండవ దేవరాయలు 1425 నుంచి 1446 వరకు విజయనగరాన్ని పరిపాలించారు. రెండవ దేవరాయలు సంగమ రాజవంశంలో గొప్ప రాజు. ఇతని శాసనాలు విజయనగర సామ్రాజ్యం అంతటా కనిపిస్తాయి. రెండవ దేవరాయలకు ఇమ్మడి దేవరాయ, ప్రౌఢ దేవరాయ అనే బిరుదులు కలవు. శాసనాలలో ఇతనిని గజబెటకారగా పేర్కొనడం జరిగింది. అంటే గొప్ప ఏనుగు వేటగాడు అని అర్థం. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 29 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పేస్ శ్రీకృష్ణదేవరాయలని పరిపూర్ణమైన రాజుగా, గొప్ప పాలనాధ్యక్షుడిగా అభివర్ణించాడు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ తన ఆత్మకథ బాబర్ నామాలో శ్రీకృష్ణదేవరాయలని భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజుగా అభివర్ణించాడు. శ్రీకృష్ణదేవరాయలకు ఆంధ్రభోజ, అభినవ భోజ అనే బిరుదులు కలవు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో అముక్తమాల్యద మరియు సంస్కృతంలో జాంబవతి కళ్యాణం, ఉషా పరిణయంలను రచించాడు.
శ్రీకృష్ణదేవరాయలు తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల పండితులను కూడా పోషించారు. శ్రీకృష్ణదేవరాయల కవుల ఆస్థానాన్ని భువన విజయం అని పిలిచేవారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని 8 మంది దిగ్గజ కవులను అష్టదిగ్గజాలు అని పిలిచేవారు. అష్టదిగ్గజాలలో గొప్పవాడు అల్లసాని పెద్దన్న. అల్లసాని పెద్దన్నను ఆంధ్ర కవితా పితామహుడిగా పిలిచేవారు. నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, దూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజ భూషణుడు, తెనాలి రామకృష్ణ. ఈ 8 మందిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు. శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత అతని సోదరుడు అచ్యుతరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. 1565లో తాలికోట లేదా రాక్షస తంగడి యుద్ధంలో అహ్మద్ నగర్, బీజాపూర్, బీదర్, గోల్కొండ రాజ్యాలు ఉమ్మడిగా విజయనగర రాజ్యాన్ని ఓడించాయి. ఒకనాడు ఎంతో వైభవంగా విరాజిల్లిన విజయనగర రాజధాని అయిన హంపీని ధ్వంసం చేసి వెలకట్టలేని సంపదను దోచుకెళ్లారు. అందుకే హంపీలో మనకు ఎక్కువగా ధ్వంసం చేయబడిన విగ్రహాలు, నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ విధ్వంసకాండ తర్వాత విజయనగర రాజధానిని మొదట పెనుగొండకు, తర్వాత చంద్రగిరికి మార్చడం జరిగింది.